ప్రశాంతతకు మారుపేరైన ఏలూరు సమీపాన వేలూరుపాడు మండల కేంద్రంలో ఈ మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు సజీవ దహనమయ్యారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మండల కేంద్రానికి చెందిన వలగాని సావిత్రి నివాసంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏమాత్రం మంటలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. వేకువజామున సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగి ఉండవచ్చంటూ స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ నివాసంతో పాటు మరొక నివాసం పక్కనే లక్ష్మి అనే వారి నివాసంలో కూడా మంటలు చెలరేగాయి. అయితే ఆ ఇంటి సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే పూర్తిగా ఆ ఇల్లు కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. తన ఇంట్లో తాను పడుకున్నప్పటికీ బంధువులు ముఖ్యంగా సావిత్రి అనే మహిళ ఇంట్లో పడుకోవడం, ఆమె వరుసకు అక్కైన సూర్యాపేటకు చెందిన సిగ్గ పూలమ్మ సైతం నివాసానికి చేరుకుని ఇద్దరూ కలిసి నివాసంలో పడుకున్నారు. ఇలాంటి సమయంలో వేకువజామున వచ్చిన ఈ మంటల నేపథ్యంలో పూర్తిగా అగ్నికి ఆహుతై ప్రాణాలు విడిచిన పరిస్థితి నెలకొంది. ఘటనా ప్రాంతానికి అధికారులు చేరుకున్నప్పటికీ అప్పటికే పూర్తిగా నివాసాలు కాలిపోయిన పరిస్థితి నెలకొంది. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవ దహనం కావడంతో హృదయ విదారక ఘటన అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బాధిత కుటుంబాలకు తక్షణం సహాయం అందించాలంటూ కోరుతున్నారు.